హాయ్. ఈరోజు ఇది నా ఫస్ట్ వీడియో. నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశా. ఛానల్ పేరు వచ్చేసరికి మొబైల్ మేజ్. మీరు చూస్తున్నారంటే కొద్దిగా నాకు సపోర్ట్ ఇస్తారే అనుకుంటున్నా. ఇప్పటికి నేను ఈ గేమ్ స్టార్ట్ చేసి కరెక్ట్గా నెల అవుతుంది. చూద్దాం ఏం జరిగిద్దాం మరి. ఫస్ట్ అయితే నేను ఈ ఎకోస్ ఆఫ్ నేను ఆడబోయే గేమ్ ఈరోజు వచ్చేసరికి ఎకోస్ ఆఫ్ ఎటర్నిటీ. ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు నాకు అంతగా ఏం అనిపించలేదు, కానీ తర్వాత పర్లేదు అనిపించింది. అందుకని ఈ గేమ్ని బేస్ చేసుకొని ఛానల్ క్రియేట్ చేసే ప్రస్తుతానికైతే. చూద్దాం ఈ ఛానల్ ఎలా స్టార్ట్ అయిద్దో ఎలా ఎండ్ అయిద్దో మరి. ఈ ఎకోస్ ఆఫ్ ఎటర్నిటీలో అయితే మొత్తం బేసిక్గా ఇది స్టార్టింగ్ అనమాట. నేను రెండు క్రియేట్ చేశాను, 2 అకౌంట్లు. ఫస్ట్ది సెకండ్ది. ఫస్ట్ది వచ్చేసరికి సెలెస్టియల్ అసురా, సెకండ్ది వచ్చేసరికి సెలెస్టియల్ సోరా 2. నేనైతే ఎక్కువగా సెకండ్ నుంచి ఆడతా. చూద్దాం. అయితే సెకండ్ నుంచి కామెడీగా ఉండిద్ది, చూడండి మరి మీరే. గేమ్ లోడ్ అవుతుంది, చూద్దాం. స్టార్టింగ్ అయితే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుందన్నమాట. యాడ్స్ చూసి అన్ని గేమ్స్లో వచ్చేలాగే యాడ్స్ వస్తాయి. గేర్స్ అనమాట ఇవన్నీ. గేర్స్ నా దగ్గర చాలా ఉన్నాయి, పనికిరాని అన్నీ అమ్మేయాలిగా. వీళ్ళు ఆన్సర్ క్వశ్చన్ పెట్టాడు, చూద్దాం. ఏ డాగ్ స్వీట్స్ బై ప్యాంటింగ్ ఇట్స్ టంగ్. డాగ్ గడ్డ అదే మన తెలుగులో కుక్క నేలకు బయట పెట్టి ఊరక అంటే బ్రీత్ ఏదన్నా మనం పరిగెత్తేటప్పుడు కుక్క నేలకు బయట పెట్టి ఊపిరి పీల్చుకుంటుందంట. మరి మనం అయితే ఎస్ అని పెడదాం, మనకు తెలిసిందేగా. ఎస్ అని పెట్టేసాను నేనైతే. చూద్దాం ఏం జరిగిందో. క్విజ్ అంట, ఇది క్విజ్ అనమాట, వరల్డ్ వైడ్గా క్విజ్. 1 నిమిషం తర్వాత రిజల్ట్స్ వస్తాయి బయటికి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. ఇటు పక్క ఇక్కడ ఈ సర్కిల్ కానీ వస్తుంది కదా, ఇది వచ్చేసరికి మనకి మెయిన్ స్టోరీ ఎలా ఉండిద్ది ఏంటి అనేది. ఈ మిషన్స్ అన్నీ మనం కంప్లీట్ చేస్తూ ఉండాలి. ప్రస్తుతానికైతే నేను 271 లెవెల్లో ఉన్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు మెయిన్గా ఏం చూపిద్దాం. ఫస్ట్ కొద్ది కన్ఫ్యూజన్గా ఉంది, కాకపోతే ఫస్ట్ బ్యాగ్ చూపిద్దాం. బ్యాగ్ ఇది వచ్చేసరికి బ్యాగ్ ఇంటర్ఫేస్, మనం ఎలా ఉన్నాం ఏందనేది. నేను ప్రస్తుతానికి అన్ని Tier 6 అంటే టైర్స్ అని, ఈ ఎక్విప్మెంట్లో టైర్స్ అని ఉంటాయి కొన్ని. సంథింగ్ లైక్ మనం ఇప్పుడు ఫ్రీ ఫైర్ ఆడేటప్పుడు గన్ స్కిన్స్ ఉంటాయి కదా, గన్ స్కిన్స్కి అప్డేట్స్ ఉంటాయి కదా, అలాగనుకో. టైర్ 1 అయితేనేమో నార్మల్గా ఉండేది. సర్లే అదంతా సోది ఊర మాట్లాడే బొక్కలే. కానీ ఇప్పుడు నేనైతే Tier 6లో ఉన్నాను అనమాట. నా Tier 1 నుంచి స్టార్ట్ అయింది. గేమ్ మటుకు సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. నేను అంటున్నానని కాదు, బాగుండిద్ది. కొన్నాళ్ళు ఆడే కొద్దీ మీకు ఇంట్రెస్టింగ్ ఉండిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి నా దగ్గర ఎక్కువ Tier 6 ఉన్నాయి అన్నమాట ప్రస్తుతానికి. అలా చాలా ఉన్నాయి, బ్యాగ్లో చాలా ఐటమ్స్ ఉంటాయి. బాస్ రీఫ్రెష్ సంథింగ్ బాగానే ఉంటుంది. లేదు నెక్స్ట్ వచ్చేసరికి మనం మెయిన్ స్టోరీలోకి వెళ్దాం. ఇక్కడ R3 అని ఉంది కదా, అది మెయిన్ స్టోరీ. దాని మీద నేను నొక్కా. గోనవ్ అని ఉంది, గోనవ్ నొక్కా. తర్వాత సంథింగ్ లైక్ యూ హ్యావ్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఏదో సోది వస్తుంది అనమాట. మనకి ఎన్ని పట్టించుకుంటావో వాట్ డూ ఐ నీడ్. ఈ సోది అంతా ముందుకు పోనిద్దాం. క్లాస్ అప్డేట్ అయిందనమాట. R3 స్టేజ్ నుంచి స్టేజ్ 1 నుంచి స్టేజ్ 2కి వెళ్ళా. తర్వాత ఇంకో ఛాలెంజ్ ఉంది, చూద్దాం. ఈ ఛాలెంజ్కి యాక్సరీస్ నా దగ్గర లేదు. స్పిరిట్ క్రిస్టల్ ఏదో సోది. నీ అమ్మ మనమేమో ఇవన్నీ ఆటలు విచిత్రంగా ఉంటాయి. మనకు తెలిసిందల్లా ఫ్రీ ఫైర్ పబ్జీయే కదా. నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ మధ్యలో ఆపేసినట్టున్నా నేను, పిచ్ విలేజ్ది. అది చూద్దాం. అమ్మ వీళ్ళందరినీ చంపాలంటే ఇసుకు బాబు. అరే బాబోయ్, అదిగో వచ్చారయ్యా.
మెయిన్గా మనం చంపాలంటే అవ్వదు, అసలు అవ్వదు ఇవన్నీ. ఎట్టొస్తున్నారో చూడు నీ. మీరే చెప్పండి అసలుకి ఎట్టయినా చంపగలమా వీళ్ళనియా? కానీ బాగుండిద్ది వీళ్ళని చంపుతుంటే వచ్చే ఆనందం ఉండిద్ది, అది వేరు అసలు. మనకు అస్సి తీరా అంతా దీని తీర్చుకోవచ్చు. ఏం చేద్దాం, ఇంకొక అయిపోయినట్టుంది మిషన్ కూడా. తర్వాత పిచ్ విలేజ్, ఆ పిచ్ విలేజ్ ఆయనతో మాట్లాడటమే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూద్దాం. కొద్దిగా వాయిస్ క్లారిటీగా ఉండకపోవచ్చు, కొద్దిగా కంటెంట్ కానీ నార్మల్గా మాట్లాడుతున్నా ప్రస్తుతానికైతే. ఉండే కొద్దీ వీడియోస్ చేసే కొద్దిగా అలవాటు అయింది నాకు. కొద్దిగా ఏమనుకోకుండా కొద్దిగా సపోర్ట్ ఇస్తే చాలు. మీరు ఫస్ట్ టైం కదా గేమింగ్లో, వచ్చామయ్యా. ఇదిగో మన తాత వచ్చాడు, తాతతో మనం మాట్లాడాలన్నమాట ఇప్పుడు. ఆయన మనం మిషన్ కంప్లీట్ చేసినందుకు ఆనందపడుతున్నాడు. తర్వాత ఇదే ఆడికి తీసుకెళ్ళిద్దు చూద్దాం మరి. ఇప్పుడైతే ఆల్రెడీ ఒక మిషన్ ఏదో కంప్లీట్ చేసినట్టున్నాం, చేసామమ్మా. మన నక్క వచ్చింది, యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు మనమైతే మంచి కుర్రాళ్ళతోనే యుద్ధానికి వచ్చాం. వీళ్ళతో పెద్ద తలనొప్పి అబ్బా. ఏందిరా వీళ్ళందరూ అసలు యుద్ధం చేయట్లా? నేను కరెక్ట్ మిషన్కే వచ్చానా? కరెక్ట్ దానికే వచ్చేలే. మిషన్స్ కంప్లీట్ అవుతున్నాయి ఇక్కడ మిషన్ కంప్లీట్ అవుతుందంటే కరెక్ట్ దానికే వచ్చాము. సర్లే బాబా, తక్కువ మాట్లాడుతున్నా కొద్దిగా, అంటే అలవాటు కాలేదులే. ఇబ్బంది ఏం లేదు, కాతి మన వాళ్ళు ఎరగదీస్తాంగా. ఏమోరా బాబు, ఫస్ట్ టైం వీడియో, కొద్దిగా టెన్షన్గానే ఉంది. ఫ్రెండ్స్, మన మేజర్స్, ఫ్రెండ్స్, గేమ్ ప్లేయర్స్ అందరు సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా. మన గేమ్ కమ్యూనిటీ వాళ్ళందరూ ఉన్నారుగా, మన తెలుగు వాళ్ళు. చూద్దాం. అరే బాబు తొందరగా రావండి. ఆటో పెట్టేస్తాను నేనైతే. దీంట్లో ఈ ఆప్షన్ ఒకటి ఉంది మనకు, ఆటో అనే గేమ్ ఒకటి ఆప్షన్ ఉంది, ఇబ్బంది ఉండదు. చూడటానికి బాగుంటుంది అన్నమాట ఎక్కువ ఆడే కొద్దీ. ప్రస్తుతానికి నాకు ఈ గేమ్ నచ్చింది కాబట్టి గేమ్ మీద ఎక్కువ కంటెంట్ చేస్తా. 30% వేరే గేమ్స్ కొత్త గేమ్ వచ్చినాయి ఇది కానీ చేస్తా. మీరు మనకి సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ, వ్యూవర్స్ పెరిగే కొద్దీ వాళ్ళు కామెంట్లు చేస్తారుగా, ఏదైనా గేమ్స్ అవన్నీ ఆడుతూ ఉంటా, వీడియోస్ చేస్తా. కొత్తగా ఆడేటప్పుడు కొత్త వీడియోస్ అన్నీ చేస్తా, ఇబ్బంది ఏం లేదు. మనకి కూడా స్పెషల్ గిఫ్ట్ పంపించాడు, అయ్యా రోజు పువ్వులంట. సరేలే, ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇంప్రూవ్ అని ఉంది కదా, దీంట్లో మనం గేమ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్కువ మనం రేటింగ్ని బట్టి మన గేమ్ అప్గ్రేడ్ ఉంటుంది. దీంట్లో ప్లేయర్స్ని ఛాలెంజింగ్ అవన్నీ ఉంటాయి. చూద్దాం, గేర్ అప్గ్రేడ్ చేసుకుందాం. ప్రస్తుతానికి యాక్టివ్ అంట, గేర్ని అప్గ్రేడ్ చేసుకోవటమే బెస్ట్ మనకి. అప్గ్రేడ్ పేర్లు తిరగట్లా, ఏం చేద్దాం, ఇంగ్లీష్తో సావ్ అయిపోయింది. తర్వాత అది డ్రా అంట, ఏమొచ్చిద్ది ఏం ఉండదు, మళ్ళీ వీళ్ళు షూమ్ చేస్తారు ఇవన్నీ. సర్లే, మనం అనుకుంటే అన్నీ జరుగుతాయి. తర్వాత గిల్డ్ గ్లోరీ అంట, దీంట్లో కానీ గిల్డ్ ఉంది మన ఫ్రీ ఫైర్ లాగా. ఏం చేద్దాం, ఒకప్పుడు ఫ్రీ ఫైర్ ఆడి చిరాకు వచ్చి దీంట్లోకి వచ్చా, కాదు ఇది బాగుందని దీన్ని ట్రై చేస్తున్నా. తర్వాత గేర్ అంట, గేర్ ఎన్హాన్స్మెంట్ చేద్దాం మళ్ళీ. ఏమో సోది మాట్లాడుతున్నా అనుకోకండి, అంటే ఫస్ట్ టైం కదా. అబ్బో ఆ మిషన్ అయిపోయింది రే. ఇందిరా పైకి జరుగు, ఇది ఒకటి ఉందా. ఇదిగో సిపి ఇంక్రీజ్ అంట, 2 మిలియన్కి వెళ్ళింది నాది రేటింగ్, ఎందుకని కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ మన నక్క పాప వచ్చింది. ఎంతైనా దీంట్లో అమ్మాయిలు కానీ బాగుంటారులే. వచ్చాము ముసలాయిన దగ్గరికి. తాత నీ మిషన్ అయిపోయింది మరి, ఉంటా మరి. నెక్స్ట్ మనోడు ఇంకో మిషన్ ఏదో ఇచ్చాడు, చూద్దాం. అంతలోకి ఇంప్రూవ్మెంట్లోకి వెళ్దాం. గేర్ ఎన్హాన్స్మెంట్ అంట, చూద్దాం, ఎన్హాన్స్మెంట్ చేద్దాం. ఆల్రెడీ 2 40 అయినాయి, ఇది చేద్దాము. ప్రస్తుతానికి ఇది 40 అయింది. అన్నీ మనం ఈక్వల్గా చేసుకున్నామంటే రేపు ఇబ్బంది ఉండదు. ఫోర్జ్ అంట, ప్యూరిఫై చేద్దాం. అన్నీ లాక్ చేసేద్దాం. నెక్స్ట్
ఎందుకో నాకు కానీ తెలియదు, చూడాలి ఆడే కొద్ది తెలిసిద్దిగా. మనం ఏ మిషన్లోకి వెళ్ళామో కానీ తెలియలే, ఇంకా చూద్దాం. ప్రస్తుతానికి అయితే మిగతా అయితే ఏమి యాక్టివ్ చేయాల. యాక్టివ్ చేశాక మనోడు ఇంకో తాత దగ్గరికి వచ్చాము. ఈ తాత ఏంది మరి, డ్రెస్సింగ్ జియోటీ అంట తాత పేరు. చూద్దాం తాత ఏమి ఇచ్చాడు క్వెస్ట్. నెక్స్ట్ ఏమో మరి చూడాలి. కాదు గేమ్ బాగానే ఉంది బ్రో, ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కూడా. మనం అయితే కత్తి లాంటి ఫిగర్ దగ్గరికి దానికి వచ్చాము. ఇప్పుడు మనము చూద్దాం. ఏమేదో మెషిన్ ఇచ్చింది. ఎక్కడికి వెళ్తాను రెడీ, నన్ను తిప్పిస్తున్నారా మీరు. సర్లే అంతలోకి కల్టివేషన్ అంట, దీంట్లో కల్టివేషన్గానే ఉండిద్ది. యానిమేల్ ఇలాగా యానిమేల్ హౌస్కి అయితే ఇది బాగా సూట్ అయిద్ది. ఇంకా క్విక్ అంట. గేమర్స్కి అయితే కొద్దిగా వరల్డ్ ఎక్స్పీరియన్స్ కానీ ఇది బాగా వెనక్కి వచ్చింది. ఎక్కువ అంటే గేమ్స్ మ్యాప్స్ ఉంటాయి కదా, ఎక్కువ వరల్డ్ మ్యాప్స్ సంథింగ్ చూపిస్తాను. ఇది మ్యాప్ అనమాట. ఏది షాంగ్జీ టవర్ మ్యాప్. వరల్డ్ మ్యాప్ వచ్చేసరికి ఇదిగో ప్రస్తుతానికి మనం ఎక్కడ ఉన్నాడ్రా నిజంగా, ఇదిగో లింగ్జీ సిటీ ఉన్నామంట. లింగ్జీ సిటీ అక్కడికి వెళ్దాం ప్రస్తుతానికి. అదిగో లింగ్జియాన్ సిటీకి వచ్చాం. లెవెల్ 10లో మన పని చేసుకుందాము. అంటే ఇది రావాలంటే ఏం చేయాలరా, ఐట్ అండ్ డిస్క్రిప్షన్ అంట, యాక్సెస్ అంట, పర్సనల్ లీడర్ అంట. ఛాలెంజ్ చేయాలమ్మా, బాస్ని ఛాలెంజ్ చేద్దాం కొద్దిగా. బాస్ని ఛాలెంజ్ చేస్తే వచ్చాడు. చూసావా ఎట్టున్నాడు, నిప్పుల్లో నుంచి ముంచి తేలినట్టున్నాడు మావాడు. అదిగో యుద్ధం మొదలైంది ఆల్రెడీ. మావాడు లెవెల్ 220 కాబట్టి ఇబ్బంది ఉండదు తొందరగానే. ఏరా డిజైన్ మటుకు బాగుంది కదరా నీకు. అదిగో ఎస్ఎస్ క్లాస్ డంజన్ అంట. ఎగ్జిట్ అవుదాం ముందర. వచ్చిందా మనకి బాస్ ఛాలెంజ్? ఇంకోటి ఉందంట, చూద్దాం. మళ్ళీ బాస్ ఛాలెంజ్. ఈ బాస్ ఛాలెంజ్లతో ఎంజాయ్ చేయొచ్చురా. ఈ మన ప్లేయర్స్కి ఎక్కువ స్వాట్ ప్లేయర్స్ అంటే ఎక్కువ కల్టివేషన్ కానీ, మ్యాజిక్ కానీ, లేకపోతే స్వార్డ్మెన్షిప్ కానీ ఎక్కువ ఆడేవాళ్ళు ఉంటారు. గన్నులు కాకుండా కత్తుల్లో వీటిల్లో ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉన్న వాళ్ళకైతే ఈ గేమ్ ఇంకా సూపర్ సెట్ అయింది. అది మరి చూద్దాం. అయిపోయింది అప్పుడే దెబ్బకి. అటు చూసి సెట్ అయిపోయేలోపు అయిపోయింది. అన్నీ పెట్టేస్తున్నాం. మీకు ఎవరైనా సరే ఒక్కరైనా కామెంట్ చేశారంటే కొత్తగా అసలుకి ఎలా స్టార్ట్ చేయాలి, కోర్స్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈ గేమ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి, అసలు ఫస్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉండిద్ది, ఎలా స్టార్ట్ అయ్యిద్ది ఏంటి అనేది ఒకసారి చేయమంటే నేను ఒకసారి చేస్తాను. ఒక్కరు కామెంట్ చేసిన ఫస్ట్ నుంచి వీడియో చేయబ్రో అని ఖచ్చితంగా చేస్తా. చూసిన వాళ్ళు ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొద్దిగా కామెంట్ చేయండి, చేస్తా ఖచ్చితంగా వీడియో మటుకు. అది మరి నెక్స్ట్ మళ్ళీ ఇంకో బాస్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడైతే గుర్రంవాడు మన గుర్రం మామ దగ్గరికి వచ్చాము. చూసావా ఎట్టున్నాడు, ఎంత ఒక్కొక్కడు దున్నపోతులాగా 15 అడుగులు 20 అడుగులు ఉంటారు. కానీ వాళ్ళతో యుద్ధం చేసేటప్పుడు లెవెల్లో క్రాస్ చేసేటప్పుడు ఈజీగా అనిపించింది. ఎందుకు అట్ట అనిపించిందో నాకు కానీ తెలియదు. సర్లే ఆటో ఆపేసి కాసేపు యుద్ధం చేద్దాం మనవాడితో. మనం కానీ యుద్ధం చేసినట్టుండిద్ది, కాసేపు ఫైట్ చేసినట్టుండిద్ది మనకు కూడా. ఓ ఏరా రే, అది మరీ దారుణం రా, అట్ట కొట్టకూడదురా. అది 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 దారా రే, ఇరారా నువ్వురా నీకుందిలేరా, నీకుంది. ఆగండ్రా మీరు. ఉందిరా నీకు బాగా మనం ఎక్కిందిరా మనోహర. అంతేనా కాదా? అప్పుడప్పుడు అనిపించిద్దిరా, ఎందుకు మనం ఊరక యూజ్లెస్గా పనికి రాకుండా ఉంటామా అని. ఇలాంటి గేమ్స్ ఆడి ఉండటానికే ఏం చేద్దాం మనం మటుకు.
నెక్స్ట్ అమ్మ ఇంక ఛాలెంజ్ ఏం లేదు. మనోడు ఇక్కడ ఏదో చూపించాడు, చూద్దాం ఇదేందో. అప్గ్రేడ్ చేసుకోమంటున్నాడు పర్సనల్గా. ఇంకేముందిరా, మీరేం చూపించాలి నాకు? ఇది హైట్లో పెడదాం ఫస్ట్, చిరాకు ఉంది ఫస్ట్. విండ్ ఛాలెంజా? ఏముందిరా నాకు ఇంకా చేయటానికి? ఇక్కడ లెవెల్ 330 అయింది కదరా. ఛాలెంజ్ చేసి చేసి చిరాకు వచ్చింది. దీంతో అయిపోయా. ఇంకేముంది మనకి? ఇక్కడ ఏదో ఉంది, సోలో బాస్ అంట. మనకు వద్దులే ఇంక, ఇది అసలుకి చిరాకు ఉంది. ఇది చూద్దాం. అమ్మయ్యా, సెట్ అయినాయిరా, 2 ఉన్నాయి మన దగ్గర. వచ్చే వెళ్దాంపా ఇంకా. రే ఏంట్రా ఇది మరీ దారుణంగా ఉంది. 7 times ఆడాలా దాన్ని? ఇది మరీ దారుణం రా. సర్లే, మనల్ని గిల్లులోకి స్వాగతం చేశారనమాట. చూద్దాం ఏం పెట్టారు. ప్రిపరేషన్స్ అంట. ఎక్కడికి వచ్చామురా? ఇదేం మ్యాప్ రా? ఎక్కడ? టాయివాన్ విలేజా? ఎక్కడరా మనము? ఏం విలేజ్ రా ఇది? సర్లే, కొత్తగా ఉంది విలేజ్ కూడా, చూద్దాం. ఏంట్రా వేవ్ యాడ్ ఫ్రెండ్? సరే బాగానే ఉంది. ఈ మ్యాప్ అంతా ఒకసారి తిరిగి చూద్దాం. యాన్షియంట్ ఫెయిరీ ల్యాండ్ అంట ఇది. ఇంకా 1 నిమిషం ఉంది. వాడు ఇన్వైట్ చేసినాడు ఎవడో, ఎందుకు ఇన్వైట్ చేశాడు? ఏమన్నా వస్తాయంటారా మనం దీన్ని ఆడితే? చూడాలి. అంతా మనకి తలనొప్పిగా ఉంది. దీని మీద ఎక్కువ టైం, అంటే మనకి ఏదన్నా పని లేనప్పుడు కానీ, ఏదన్నా గేమ్ ఎక్స్పీరియన్స్ చేయాలన్నప్పుడు కానీ ఇది బాగా పనికొచ్చింది. ఎక్కువ ఆడబుద్ది అయింది. గంటలైనా మనకు టైం తెలియదు. ఇదంతా మనం కంప్లీట్ చేసేవాళ్ళకి. వరల్డ్ వైడ్గా ఉండిద్ది కాబట్టి గేమ్ ఇది. మన ఇండియన్ వారికే కాకుండా, ఇండియన్ కమ్యూనిటీయే కాకుండా వరల్డ్ వైడ్ కమ్యూనిటీతో మనం కనెక్ట్ అవ్వచ్చు. ఇదిగో ఇక్కడ వరల్డ్ కమ్యూనిటీ ఉందిగా, వరల్డ్ అని గుర్తు. ఇట్స్ మై ఫస్ట్ టైం హియర్. ఇదిగో చాలామంది వస్తూనే ఉన్నాను. ఓకే మ్యాన్, వి విల్ హెల్ప్ యూ. పెడదాం, ఏదో ఒకటి పెట్టాలిగా. దెన్ సెండ్ చేసాం, చూద్దాం. స్టార్ట్ అయిందయ్యా మనకి మ్యూజిక్. ఇంకా ఇప్పుడు యుద్ధానికి వెళ్ళాలి, మనం యుద్ధానికి సిద్ధం అన్నట్టు. ఫెయిరీ ల్యాండ్ స్టార్ట్ అయింది యుద్ధం. ఈవెంట్ అంట స్టార్ట్. ఎక్కడికి వెళ్ళాలిరా? ఓకే కౌంట్ డౌన్ 4 నిమిషాలు ఉంది. ఇంకా 4 నిమిషాలు. ఎనర్జీ క్రిస్టల్స్ అంట. ఇవి ఎక్కడ ఉంటాయిరా? అబ్బో, అక్కడ ఒకటి ఉంది. వాడు తీసేసుకుంటే వెళ్ళిపోవాలి. యూజ్ చేస్తున్నా. కలెక్టెడ్ ఎనర్జీ క్రిస్టల్ అంట. ఓరని, ఈడ ఎనర్జీ క్రిస్టల్స్ కలెక్ట్ చేయడానికి పిలిచాడా? ఓరని, ఓకే ఒకటి అయిపోయింది. నెక్స్ట్ ఆటో పెట్టేద్దాం. మనకి కొద్దిగా ఐడియా లేదు, ఇది ఫస్ట్ టైం ఆడుతున్నా. మై ఫ్రెండ్ ప్లీజ్. అబ్బో, ఈ ముత్తాతకి ఇవ్వాలా మనం క్రిస్టల్స్ అన్నీ? సరిపోయింది. మనం ఆడటం వాడు వెళ్ళటం. ఏమెత్తాడో మనకి అవన్నీ ఏరితే. ఒకటి, ఎన్ని ఉన్నాయి? 2, 3. వాడు వాడుతున్నాడు దాన్ని. 4. ఎక్కడ వచ్చాయిరా? 5. వేరే వాడు తీసుకున్నాడు రా. 5. సర్లే, వాడికి వెళ్ళి ఇచ్చేద్దా. ఇచ్చేసామా? ఈ లేదా? సర్లే, ఆటో పెడదాం. కొద్దిగా ఐడియా లేదు మనకి.
సబ్మిట్. ఓకే, నెక్స్ట్ 40% ప్రస్తుతానికి ఎనర్జీ నిండింది అయ్యా. 2 నిమిషాల టైం ఉంది. ఇంకా వాడోడ ఏరేసాడు ఆల్రెడీ. ఇక్కడ ఒకటి ఉంది కదరా క్రిస్టల్, వాడుకుందాం. ఎవరైనా ఈడోడ వాడాడు. ఇక్కడ ఒకటి ఉంది. అరే వీడోడు దారుణంగా ఆడుతున్నాడు రా మనతో. అమ్మ, ఇది అన్యాయం కదంటారా. నాతో పాటు వస్తే ఏమొచ్చిందిరా మీకు? అది 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 అట్టు ఉండాలి. ఒక్కోటి ఖాళీ చేయాలి. అబ్బా, మనోడు ఇప్పుడే ఖాళీ చేశాడు. అరే వేరే నీ ఖాళీ చేశాడనే లోపే రిటర్న్ వచ్చావు కదరా. వేరే అరే అంత తొందర. సర్లే ఇక్కడే ఉన్నా. అయ్యే వస్తున్నాయిగా, పాప పోతున్నాయిగా. అరే మరి ఇంత లేట్ అయితే అట్రా ఎనర్జీ క్రిస్టల్స్. వీడోడు మరీ తొందరగా ఉన్నాడు కుర్రోడు. వాడోడు ఏరేసాడు కదరా. ఇది మరీ దారుణం. సర్లిపోయి వాడికి మేతా ఇచ్చేద్దాం. మన దగ్గర ఎందుకు ఇవన్నీ. తాత తీసుకో తాత, పండగ చేసుకో. నెక్స్ట్ మాయా ఎనర్జీ క్రిస్టల్ చేస్తున్నా. మాయా మరి ఒక్క నిమిషమేనా? ఏరా వచ్చిందిరా. ఒరే ఇది 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 మరీ దారుణం రా. మనం లేనప్పుడు వస్తుంది ఇది. అరే 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 మళ్ళీ వచ్చిందిరా. ఆగరా బాబు, ఆగు 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 ఆగు. తీసుకుంటున్నాగా. అట్ట అట్ట తొందరపడితే అట్ట. వాడోడదే ఎట్టయితే కష్టం అబ్బాయి. అమ్మా పట్టేసా. పోయి వాడికి ఇచ్చొద్దాము, టైం అవుతా ఉందిగా. తాత తీసుకో. వాడు ఎన్ని తీసుకున్నారో ఎనర్జీ క్రిస్టల్స్కి, ఎన్ని ఎత్తారో పాయింట్లు ఏం అర్థం కావట్లేదు. రే పోరా రే, నువ్వు మరీ దారుణంగా ఉన్నావు. నా ఎన్ని తీసుకుంటున్నారు. పోండ్రా పోరా రే. ఏరే ఏంట్రా ఇది? ఉన్న 1, 2 కానీ ఏరుకుంటారా? సర్లే టైం అవుతుందిగా, పోయి ఇచ్చేసొద్దాం. 2 సెకండ్లేనా? ఇది దారుణం రా. అయ్యా మరీ దారుణం కదరా ఇది. ఇది మరీ దారుణమా కాదా చెప్పండి మీరే. సర్లే అయిపోయింది ఇంక అది. నెక్స్ట్ అక్కడే తీసుకెళ్ళిద్దాం. ఇంకో ఈవెంట్ అంట, చూద్దాం ఈసారి ఏమి ఇస్తాడు. ఈసారి ఆటో పెట్టేద్దాం ఫస్ట్. మనకి తెలియదు కదా ఏం చేయాలో. మనమైతే డైరెక్ట్ పెద్ద హంట్కే వచ్చాము అబ్బాయి. పట్టేసాము ఒకటి. పట్టేసాము సెకండ్. ఆటో పెట్టు ఆటో పెట్టు. వాడెవడో చంపుతూనే ఉన్నాడు మనల్ని. 240 పాయింట్స్ అయితే వచ్చినాయి ఇప్పుడు దాకా మనకి. ఊరిని అమ్మ ఈడెవుడురా. వాడెవడో చంపడానికే మనల్ని పుట్టినట్టున్నాడు వాడు. ఊరని నన్ను ఎవర్రా చంపుతుంది? నేను ఎట్ట వచ్చానో కానీ నాకు తెలియట్లేదు కదరా. ఇక్కడ ఒకటి ఊరిని. $200 నుంచి బాటలేదురా. 200 బాటిల్ నుంచి అంటే వీడి దగ్గర పడకూడదా? వీడి చేతిలో మనము, వాడి చేతుల్లో. వాడి రేడార్లోకి పోతే చచ్చిపోతామారా. ఇది ఎక్కడి దారుణం మావా. ఇదిగో వీడోడు ఎక్కడ ఉన్నాడు. సర్లే వాడికి గాని రాకుండా వెళ్ళిపోదాం. నెక్స్ట్ 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 ఎక్కడ? వీడికి గాని రాలేదుగా, ఇలా చంపుతాడు సోదరుడు. 380కి వచ్చినాయి.
ఊరిని ఇది ఎక్కడ కామెడీరా? అమ్మో, కుర్రోడు మనల్ని చంపడానికి వస్తున్నాడు. అరే రావద్దురా, ఎవడు రావద్దు నా దగ్గరికి. అమ్మ అమ్మ అమ్మ, అరే ఇది మరీ దారుణం రా. వాడు లాగేసుకున్నాడు అసలు. వారిని సచ్చాను కదరా. 800 పాయింట్లు అన్నాడు, ఒక పాయింట్ వచ్చేటట్లేదు ఇక్కడ. ఏది రాంగ్ ప్లేస్ ఇది? రాంగే. ఊరిని సోది. టైం అయిపోతుందిరా. 380 పాయింట్లు ఏందిరా? ఇంకొక్కటి వారిని పోయింది. మరి ఇంత దారుణంగా ఉన్నారా బాబు వీళ్ళు? అరే కొద్ది టైం మరీ దారుణం రే. ఈసారి కుమ్ముతా ఒక్కొక్కరిని నా ప్లేస్లోకి వచ్చారంటే. ఒరే వీడోడు అప్పుడే మనల్ని చంపడానికి సిద్ధమయ్యాడు కదరా. సర్లే, ఈసారికి ఇది మన వల్ల అయ్యేది కాదు, మనోడికి వదిలేద్దాం. ఆడాలంటే చాలా కష్టంగానే ఇది, నాకు అర్థమైపోయింది. అబ్బాయి బాగా గేమ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కొద్దిగా డౌన్లోడ్ చేసుకుని ఆడండి అయ్యా. ఎవడు వీడు అసలు? ఎంతకి వీడి పేరేంది? సీల్ బ్రేకర్ అంట. అమ్మ పేర్లు కానీ బాగా పెడుతున్నారా. ఇలాంటి గేమ్లు ఆడుతుంటే నవ్వుగా బాగా వచ్చింది అనుకుంటా నాకు తెలిసి. అయితే ఇది సినిమాటిక్గా కానీ ఫ్యాంటసీగా కానీ ఎపిక్గా సూపర్గా ఉంది. అయితే మటుకు నాది డివైస్ లో డివైస్ కాబట్టి కొద్దిగా ఇలా ఉంది, కానీ మీది కనుక హై డివైస్ అయితే మటుకు లైక్ 12 GB ర్యామ్ ఉన్నది ఫోన్ అయితే మటుకు ఏదైనా పర్లేదు. 12 GB ర్యామ్ ఉన్నది, ఇంకా క్వాలిటీ బాగుండిద్ది, హై క్వాలిటీ గ్రాఫిక్స్ కానీ ఫ్యాంటసీగా కానీ సినిమాటిక్గా కానీ సూపర్ ఉండిద్ది. సూపర్ ఉండిద్ది గేమ్, ఒకసారి ఆడండి. మీ దగ్గర ఏదన్నా గేమ్ సజెషన్స్ ఉంటే ఇవ్వండి. ఈ రోజుకైతే ఇంక ఈ బాస్తో అయిపోగొట్టేస్తా ఈ వీడియోని. కొత్తగా ఏమన్నా మీకు ఏదన్నా గేమ్ మీద కొత్త గేమ్ మీద రివ్యూ కావాలన్నా, ఇంకేదన్నా గేమ్ ఆడాలన్నా కానీ కొద్దిగా చెప్పండి నాకు, నేను చేస్తాను. మళ్ళీ ఈ గేమ్ కొత్తగా ఫస్ట్ నుంచి ఎలా ఆడాలో చూపిమన్నా కామెంట్ చేయండి, ఒకరు చేస్తాను. నేను కొత్తగా ఫస్ట్ నుంచి ఎలా ఆడాలి అనేది ఇంకోసం మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తా గేమ్. కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి బ్రో, ఇదే కదా ఫస్ట్ వీడియో. నాకు తెలిసి మీరు కొద్దిగా సపోర్ట్ ఇస్తుంటే నాకు ఇబ్బంది ఉండదు. ప్రతి వారానికి ఒక 2 వీడియోలు, ఒక లైవ్ చేయడానికి ట్రై చేస్తా. ఒక 2 వీడియోలు పెడతాను. ఒక వీడియో వచ్చేసరికి ఏదన్నా ర్యాండమ్గా కొత్తగా ఏదైనా గేమ్ ఉంటుంది కదా, ఏదన్నా మొత్తం 3 వీడియోలు పెడతాలే. 2 ఎందుకు, 2 వచ్చేసరికి మన మెయిన్ గేమ్ ఈ గేమ్ ఆడతాం కాబట్టి ఎకోస్ ఆఫ్ ఎటర్నిటీ పెడతా. మిగతా ఒక గేమ్ వచ్చేసరికి కొత్త గేమ్ ఏదన్నా ట్రై చేస్తా, అది పెడతానమాట. ఆ గేమ్ మీరు కామెంట్ చేసిన గేమ్ అన్నా పెడతా, లేకపోతే నాకు కొత్తగా ఈ మధ్య ఎక్కువ పాపులర్ అయింది ఏదన్నా పెడతాను, అదన్నా పెడతా. ఇబ్బంది ఏమి ఉండదు, కొద్దిగా సపోర్ట్ ఇస్తారని అనుకుంటున్నా బ్రో. కొత్తగా స్టార్ట్ చేసే కదా, ఇంప్రూవ్ అవుతా కొద్దిగా. ఏదన్నా ప్రాబ్లం ఉంటే నేను ఏదన్నా ఇంప్రూవ్ చేసుకోవాలంటే కొద్దిగా కామెంట్ చేయండి, అవి కూడా ఇంప్రూవ్ చేసుకొని నెక్స్ట్ ఎలా చేయగలను. కొత్త బ్రో, ఈ ఇండస్ట్రీకే కొత్త నేను కాబట్టి కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది వీడియో, తేడాగానే ఉంటుంది. అంటే తేడా అంటే తప్పుగా కాకండి. మనోడు 38% అవుట్ అయిపోయాడు. చూద్దాం, ఇంకా 35 ఉందన్నమాట. అంతలోకి ఇంప్రూవ్మెంట్లోకి వెళ్దాం. గేర్ ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఇందాకలు. ఎక్కడ ప్యాంట్స్ ఇంప్రూవ్ చేద్దాం. తర్వాత షూస్ మొత్తం ఎన్హాన్స్మెంట్ అయిపోయింది. ఒకటి 40కి వచ్చిందిగా, ఇది ఒకటి ఉంది, అది మొత్తం అయిపోయినాయి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. 2 అయిపోయినాయి, ఇంకేమున్నాయి రా? ఇది ఒకటి ఉందా?
బెర్సర్ బ్రాస్లైట్ అంట, ఇదేదో వచ్చింది మరి మొన్న. చేస్తున్నా, క్విక్ అనౌన్స్మెంట్ చేసేద్దాం, ఏం లేవుగా దానికి సంబంధించింది. మనోడికి 23కి వచ్చింది. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ వింగ్స్ డివైన్ వింగ్స్ మామూలుగా ఉండవు. తింటాం ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అనే సాంగ్ వేసుకోవచ్చు దీనికోసం. సరే అప్డేట్ చేద్దాం, అప్గ్రేడ్ చేస్తాంటే సరిపోద్ది. అయిపోయిందా? ఈ వింగ్సేనా ఇది చేయటానికి ఉండదా? ఎరా ఈ వింగ్స్ అప్గ్రేడ్ చేయడానికి లేదంటరా? అప్గ్రేడ్ చేయడానికి ఉందిగా, సర్లే చేసేసాం. మనకు అయ్యే నచ్చినాయి కాబట్టి. ఇంకా 12కి వచ్చింది. నెక్స్ట్ మౌంట్, మనం ఎక్కే గుర్రం బాగలేదు, నిప్పులతో గజగజలు ఆడిపోతుంది. అదేది అంటారా ఏదో ఉంటుంది సంథింగ్, రైడరా అదేరా, తలకాయ నిప్పుల్లాగా ఉండిద్ది, వాడెక్కే గుర్రంలాగా ఉంది. ఇది అయిపోయినట్టుంది. అయిపోయింది మొత్తానికి, ఆ ఈవెంట్ అయిపోయింది. అలాగే మీతో ఫస్ట్ వీడియో కానీ అయిపోయింది నాది. ఫస్ట్ వీడియో ఎంతటితో ముగిద్దాం అనుకుంటున్నా, ఏమనుకోవద్దు. ట్రైల్ అంట, ఇది ఇప్పుడు కాదులే, నేను ఇప్పుడు చేయలేను. సరే మరి ఉంటానండి.